గౌరవ మంత్రివర్యులు వేణుగోపాలకృష్ణ గారు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది విజయవాడ నడిబొడ్డులో ఏ రకంగా అయితే కుట్ర పన్ని వారిపైన దాడి చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా మనోధైర్యం పోకుండా మరి ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ప్రజల మనిషి జగనన్న ఇవాళ అది దాడి నిజంగా చాలా బాధాకరం. నేను ప్రెస్ మీట్లో చెప్పాను, మళ్ళీ ఒక్కసారి గుర్తుకు చేస్తున్నా. ఇవాళ ఎయిర్ షాట్ చేసింది నేరుగా ఈ ప్రాంతంలో తగిలింది. ఒక అంగుళం కింద కానీ ఒక అంగుళం పక్కన కానీ తగిలి ఉంటే ప్రాణానికి ఎంత ప్రమాదం జరిగేదో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇట్లా చేయడం వలన ఎవరికి లాభం చేకూరుతుంది? పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తప్పితే వేరే వాళ్ళకి లాభం లేదు. ఎందుకంటే ఆ రాయ నేరుగా వచ్చి కన్నుకి తగిలినా లేకపోతే ఈ కన్నుతకి తగిలినా ఒక నెల రోజులు నిజంగా ఒకవేళ హాస్పిటలైజ్ అయితే వీళ్ళు చక్కగా ఎలక్షన్లు చేసేసుకుందానిక ఈ రకమైన కుట్ర పన్నారు. ఒకవేళ నిజంగా గట్టిగా తగిలి ఉంటే మరి పరిస్థితులు ఏ రకంగా ఉండే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు గన్నవరం సభకు రావడం జరిగింది, రోడ్ షోకి రావడం జరిగింది. సభకి వస్తే లక్షల మంది ప్రజలు నేషనల్ హైవే 6 లైన్ నేషనల్ హైవేకి ఏ రకంగా వచ్చి ఉన్నారో ఒక్కసారి ప్రజల్ని, ఈ ప్రతిపక్ష నాయకుడిని ఒకసారి ప్రతిపక్ష నాయకుడు ఆలోచన చేయాలి. నువ్వు ఎన్ని రకాలు దాడులు చేసినా ప్రజల మద్దతు ఇంకా పెరుగుతుంది తప్పితే ఎక్కడ తగ్గేది లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఊర్లంతా కూడా రోడ్లపైకి వస్తూ ఉన్నారు జగనన్న చూడటానికి. మరి అదే తరహాలో ఎక్కడా కూడా విరామం లేకుండా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రయాణం చేస్తూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు అడుగు పెట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మరి రేపు ఉదయము రావులపాలెం, ఈతకోట మీదుగా రావులపాలెము నుంచి పొట్టిలంక వచ్చి ఆ పొట్టిలంక మీద నుంచి వేమగిరి జంక్షన్ నాకు తెలిసి సాయంత్రం టైంలో ఉంటుంది. టెంటేటివ్గా ప్లాన్ వచ్చింది కాబట్టి సాయంత్రం టైంలో వేమగిరి దగ్గర మరి అటెండ్ అయ్యి అక్కడి నుంచి మోరంపూడి జంక్షన్కి సుమారుగా నేను టెంటేటివ్గా 4 గంటల ప్రాంతం అని అనుకుంటున్నాము. ఇది మినిట్ టు మినిట్ ప్రోగ్రాం వస్తుంది. వేమగిరి దగ్గర నుంచి మన ఎంపీ ఆఫీస్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి షెల్టన్ హోటల్ దగ్గర నుంచి తాడితోట జంక్షన్ నుంచి రైట్ సైడ్ తీసుకుని ముగ్గుపేట జంక్షన్ మీదుగా మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే అటు అశోక థియేటర్ మీదుగా ఆజాద్ చౌక్ దగ్గర నుంచి ఫ్రంట్కి వెళ్తే దేవీ చౌక్ దగ్గర నుంచి ఎడం చేతి పక్కకు తీసుకుంటే గోకవరం బస్టాండ్ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ మీదుగా రైట్ సైడ్ తీసుకుని